హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో ఆపరేషన్ హైడ్రా కొనసాగుతుంది. రంగారెడ్డి జిల్లా గండిపేట చెరువు ఎఫ్టీఎల్ అలాగే బఫర్ జోన్లో నిర్మించిన భారీ భవనాలు, చెరువులో నిర్మించిన అపార్ట్మెంట్లను నేలమట్టం చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఫిర్యాదులు రావడంతో రంగంలోకి దిగింది హైడ్రా. పటిష్ట బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కూల్చివేతలను అడ్డుకున్న స్థానికులను పోలీసులు అరెస్ట్ చేశారు. గండిపేటలో అక్రమ నిర్మాణాలపై ఉక్కు పాదం మోపుతుంది హైడ్రా కమిషనర్ ఆదేశాలతో భారీ భవనాలు, చెరువులను ఆక్రమించి కట్టినటువంటి భవనాలను అధికారులు కూల్చివేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నిరసన చేసి అడ్డుకుంటున్నటువంటి స్థానికులను పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ సునీల్. హైదరాబాద్ లోని ప్రస్తుతం హైడ్రా ఏదైతే ఒక ఉక్కు పాదం అయితే మోపుతుంది. నగర శివారు ప్రాంతాల్లో ఏదైతే ఆపరేషన్ హైడ్రా అయితే కొనసాగుతుంది. రంగారెడ్డి జిల్లా గండిపేట చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో భారీ భవనాలు అయితే నిర్మించారు. ముఖ్యంగా చెరువులో నిర్మించిన అపార్ట్మెంట్లను కూడా ప్రస్తుతం హైడ్రా నేలమట్టం అయితే చేస్తుంది. ముఖ్యంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఐపీఎస్ కు ఫిర్యాదులు రావడంతో రంగంలోకి అయితే హైడ్రా అయితే దిగింది. ముఖ్యంగా ప్రతిష్ట బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు అయితే చేపడుతున్నారు. ముఖ్యంగా గండిపేటలో అక్రమ నిర్మాణాలపై అయితే ఇప్పటికీ హైడ్రా అయితే ఉక్కు పాదం అయితే మోపుతుంది. ఖానాపూర్ లో అక్రమంగా వెలిసిన నిర్మాణాలను అయితే హైడ్రా నేలమట్టం అయితే చేస్తుంది. ముఖ్యంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి కూడా హైడ్రా అధికారులు కూడా పూర్తిగా ఈ భవనాలను అయితే నేలమట్టం చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా వ్యాపార సముదాయంలో ఈ యజమానులు అయితే ఇదైతే నిర్మించారో తెల్లవారుజాము నుండి కూడా ఈ కూల్చివేత అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా అధికారులు యాజమాన్యాలకు మధ్య తీవ్ర వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అడ్డుగా వచ్చిన వారిని అయితే పోలీసులు ప్రస్తుతం అదుపులోకి అయితే తీసుకున్నారు. గండిపేట శంకర్పల్లిలో కూడా ప్రస్తుతం హైడ్రా కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. భారీ భవనాలను కూడా తెల్లవారుజాము నుండి అయితే ప్రస్తుతం అధికారులు అయితే కూల్చివేస్తున్నారు. ఇప్పటి వరకు అనేక చెరువులను కబ్జా చేసి నిర్మించిన 40 పెద్ద భవనాలను అయితే హైడ్రా అయితే కూల్చింది. ఈ రోజు 5 నుండి 10 అక్రమంగా నిర్మించిన భవనాలను కూడా హైడ్రా అయితే కూల్చివేయనుంది. ముఖ్యంగా పోలీసుల భద్రత మధ్య అయితే ఈ కూల్చివేతలు కూడా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎప్పుడైతే హైడ్రా ఫార్మ్ అయిందో అప్పటి నుంచి కూడా హైడ్రా ఏదైతే అక్రమార్కులు గుండెల్లో అయితే రైళ్లను అయితే పరిగెడుతుందనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే పర్మిషన్ లేని నిర్మాణాలు ఏవైతే వీటిపై అయితే ప్రస్తుతం హైడ్రా ఉక్కుపాదం అయితే మోపుతుంది. అలాగే మరొక పక్క పోలీసులు భారీ బందోబస్తు మధ్య అయితే ఈ కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. అలాగే మరొక పక్క అక్కడ ఉన్న స్థానికులకి అలాగే హైడ్రా అధికారులకి పోలీసులకి అయితే కొద్దిగా వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. ముఖ్యంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారు చెరువులు 60% వరకు కూడా కబ్జాకు గురై వాటిలో ఈ భవన నిర్మాణాలు అయితే జరిగినాయి. ఎప్పుడైతే హైడ్రా ఫార్మ్ అయిందో అప్పటి నుంచి కూడా వీటిపై పూర్తిగా దృష్టి సాధించింది. ముఖ్యంగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్న స్థలాలను అయితే కొనుగోలు చేయొద్దంటూ ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే తెలిపారు. అలాగే మరొక పక్క హైడ్రాకు సంబంధించి ఈ చెరువులు ఎక్కడైతే కబ్జా జరుగుతాయో వీటిపై ఖచ్చితంగా ఎవరైతే కబ్జా చేశారో వాళ్ళపై కేసులు అయితే నమోదు చేస్తామని సూటిగా అయితే ఆయన అయితే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం గత కొన్ని రోజుల నుంచి కూడా సుమారు 40 అతిపెద్ద భవనాలను అయితే కూల్చిస్తారు. ఈ రోజు ప్రత్యేకంగా 5 నుంచి 10 భవనాలు కూడా కూల్చివేసే పనులు అయితే హైడ్రా అధికారులు అయితే ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ. Happy birthday to you.